నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఈ పెహల్గామ్లో జరిగిన ఘటన అంటే ఒక్కసారిగా దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉలిక్కిపడింది. పెద్ద ఇన్సిడెంట్. ఆల్మోస్ట్ ఒక 28 మంది యాత్రికులు, అలాగే ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నవాళ్ళు. ఈ ఘటన ఎందుకో ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. కొంతమంది ఏమో ఎందుకు అలాంటి ప్లేస్లకు వెళ్ళడం అనేవాళ్ళు, కొంతమంది అయితే అదొక మంచి టూరిస్ట్ ప్లేసు, పెహల్గామే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మినీ స్విట్జర్లాండ్ అని అంటుంటారు. ఈ జరిగిన ఉదంతం అంతా కళ్ళ ముందు కదలాడుతుంటే ఏం చెప్తారు ఈ విషయం మీద? ఏదేమైనా బాధాకరం అండి. ఎందుకు వెళ్ళారు అక్కడికి అంటే, ఈ దేశంలో ఏ మూలకైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఆ పౌరుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఒకవేళ అంతగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో తుంగభద్ర నదిలో ఒక చోటకి మన హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళి పడిపోయింది, చనిపోయింది. మైనంపల్లి అమ్మాయి. అయితే అక్కడ కనీసం సూచిక బోర్డులు కూడా లేవు. ఇప్పుడు అక్కడ సుడిగుండాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళకండి అని చెప్పి మామూలుగా అయితే ఏం చేస్తారు, మన కేబీఆర్ పార్క్లో ఏముంటుంది చెప్పండి, కొన్ని చోట్ల బోర్డులు ఉంటాయి, ఇది దాటి లోపలికి వెళ్ళొద్దు, నిషేధిత ప్రాంతం అని ఉంటుంది. వెళ్తే అప్పుడు మనది తప్పు అవుతుంది. కానీ మీరు ఎలవ చేసిన తర్వాత భద్రత ఇవ్వకపోతే ఎవరి తప్పు? ప్రభుత్వాందే తప్పు. ఇప్పుడు వాళ్ళు టెర్రరిస్టులు అని ఎందుకు అంటున్నాం? వాళ్ళని ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏదనుకుంటారో అదే కరెక్ట్ అనుకుంటారు. ప్రాణాలను సైతం బలిపెట్టుకుంటానికి, రెండో వాళ్ళు బలిపెట్టడానికి, వాళ్ళు సావటానికి ఆత్మాహుతి దళాల మాదిరి వస్తారు. ఇలాంటి మానసిక స్థితికి వాళ్ళు వెళ్ళారు అంటే ఇంకా వాళ్ళకి ఉచ్చం నీచం ఏముంటుంది? కానీ అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నేను అడిగేది అది ప్రశ్న. అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పటం కాదు, వెళ్ళొద్దని చెప్పటం అనే మాట కరెక్టే కాదు. కానీ వెళ్ళే హక్కు మనకుంది, వెళ్తాం. కానీ మనకు వెళ్ళాల్సిన ప్రతి ప్లేస్కి భద్రత కల్పించాలి. ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అని అంటే, ఎందుకు వెళ్ళారనే విషయంలో ఎందుకు వచ్చిందంటే, అందులో ఒక నూతన జంట. సో అక్కడ ఆమె భర్తను కోల్పోవడము, అందులో పురుషులనే టార్గెట్గా చేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడరన్న విషయంలో, అరే అంటే ఇట్లా ఈ కాంటెస్ట్లో మాటలు ఎందుకు, మీకేం పోయే కాలం వచ్చింది, అంత రిస్కీ ఏరియాలకు పోవడం ఎందుకు అనేది ఇట్లా వచ్చింది. అసలు అది రిస్కీ ఏరియా కానే కాదు, అది సరిహద్దు ప్రాంతం. సరిహద్దు ప్రాంతంలో గస్తీ ఉండాలా అక్కర్లేదా, భద్రత ఉండాలా అక్కర్లేదా? ఎందుకు మిస్ అయిందంటారు? ఎందుకనంటే అంతమంది యాత్రికులు వచ్చేసి ఒక సంవత్సరంలోనే లక్షల కోట్ల విజిట్ చేస్తున్న నేపథ్యము. ఇప్పుడు ఎప్పుడు కూడా టెర్రరిస్టుల లక్ష్యం ఏముంటుంది అంటే, ఈ దేశం యొక్క ఈ పర్టికులర్ ప్రాంతం యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఇవాళ అది ఒక టూరిస్ట్ ప్లేస్లో అక్కడ తివాచీలు అమ్ముతారు, పూసలు అమ్ముతారు, ఇంకోటి అమ్ముతారు, చాలా అమ్ముతారు. వెళ్ళిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. ఒక హోటల్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒక గైడ్ ఇండస్ట్రీ ఉంటుంది, అలాగే అంతా వ్యాపారం జరుగుతుంటుంది అక్కడ. మరి ఇప్పుడు గుర్రాల మీద వెళ్ళాలి అక్కడికి ప్రయాణికులు, అమర్నాథ్ వెళ్ళడానికి. అమర్నాథ్ యాత్రకు కూడా దీని పక్క నుంచి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు హోటల్లో స్టే చేసిన దగ్గర నుంచి నడవలేని వాళ్ళు గుర్రం మీద వెళ్తారు అక్కడికి. ఆ గుర్రం మీద తీసుకెళ్ళిన అతను కూడా, అతనికి కాళ్ళు చేతులు వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది. మరి ఇప్పుడు రేపొద్దున ఈ దీని మీద ఆధారపడిన వాళ్ళందరూ ఏమవ్వాలి? ఉపాధి దెబ్బతిన్నట్టేనంట, అది కూడా చెప్తారు కదా. ఓవరాల్గా దీని అంతా చైన్ సిస్టమ్ ఇది. అదే కదా. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మనం ఉన్నాము, కాశ్మీర్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి మనం వెళ్ళి వాళ్ళ సేవలు తీసుకుని మనం డబ్బులు ఇస్తాం. అవును, మనం వెళ్ళి సేవలు తీసుకుంటేనే వాళ్ళకి డబ్బులు ఆదాయం. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారా? పైగా ఈ కాశ్మీర్ మాది అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారా? ఈ రెండు వ్యవహారాల మీద ఇది జరిగింది. అయితే ఇక్కడ క్లియర్ కట్గా మనకు కనిపించేది ఏంటి అంటే, వాళ్ళేమి క్షిపణులతో వచ్చి దాడి చేయలే. వాళ్ళు నడిచి రావాల్సిందే. వాళ్ళకి మనకి బోర్డర్ ఎంత ఉంటుంది? ఆ బోర్డర్లో మీరు గస్తీ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మెహదీపట్నం దగ్గర మిలిటరీ ఏరియా, అక్కడక్కడ చెక్ పోస్ట్ లాగా అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. ఏంటి ఏందనేది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది? టెలిస్కోప్ పెట్టుకుని చూస్తే 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈజీగా. ఉంటుంది ఈజీగా. అట్లా అది చాలా చిన్న వ్యవస్థ.
పెద్ద ఖర్చు కూడా కాదు. అది కూడా చేయలేదంటే ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వానికి వీళ్ళకి ఒకటే కావాలి, మోడీ గారు చక్కగా విహారయాత్రలకు వెళ్తాడు, అమిత్ షా గారికి ఈ వక్ఫ్ బోర్డు బిల్లు కావాలి, అజిత్ దోవల్ గారు అంతా బాగానే ఉందని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఆయన ఉంటాడు. అలాంటప్పుడు పాలన ఎట్లా జరుగుతుంది? రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తారు? ఆయన రక్షణ మంత్రి. అమిత్ షా గారు ఎవరు? హోమ్ మినిస్టర్. ఆ ఇద్దరే. ఈ ఇద్దరిని మానిటరింగ్ చేయని మోడీది తప్పు. ఈ ముగ్గురు కలిసి అజిత్ దోవల్ ఏమీ చేయలేదేంటి, అజిత్ దోవల్తో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీది. ఆయనకు పని చేయాల్సిన బాధ్యత ఉంది కాదనట్లా. మీరేం చేస్తున్నారు? ఈ ఈ మొత్తం జరిగిన దానికి ఈ నలుగురిదే బాధ్యత అంటాను నేను. అదే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు కనుక ఈ ప్లేస్లో ఉండి ఉంటే కనుక ఇప్పుడు రాజీనామా చేసేవాళ్ళు. వీళ్ళకి ఆదర్శం లాల్ బహదూర్ శాస్త్రి గారే కదా. తప్పేం కాదు, చాలా మహానుభావుడు ఆయన. ఆయన గొప్పతనాల గురించి చెప్పటం గొప్ప కాదు, వాళ్ళు ఏం చేశారో అది ఆచరించి చూపించడం గొప్ప. మరి ఈ భద్రతా వైఫల్యం ఇదంతా ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదు. ఎన్ఐఏ ఉంది. ఎన్ఐఏ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో డాక్టర్ హరిగోపాల్ గారినో లేకపోతే పిఓడబ్ల్యూ సంధ్యనో అరెస్ట్ చేయడానికి వచ్చారనుకోండి ఎన్ఐఏ వాళ్ళు. లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకుంటారు అవసరం అనుకుంటే వాళ్ళు. అంతేగాని లోకల్ గవర్నమెంట్తో ఏం పని లేదు. ఈ లోకల్ గవర్నమెంటు అయ్యయ్యో ఆయన పాపం పెద్ద ఆయనండి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, ముసలాయనండి, ప్రొఫెసర్ గారు ఆయన ఆ పరిస్థితిలో ఆయన ఏం చేస్తాడండి, పాపం సంధ్య అంటే పాపం చాలా కష్టాలండి, మహిళా సమస్యల మీద పనిచేస్తుందండి, ఆవిడ మీద ఎందుకండి అని ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒక ఉదార బుద్ధితో చెప్పింది అనుకోండి, నోరు మూసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే మానిగా సంస్థలు మాకు చెప్పినాయి కాబట్టి మేము వాళ్ళ మీద ఉపా చట్టం పెట్టామని చెప్పారు కదా ఆ రోజు. అలాంటప్పుడు నిజంగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత, అదే నేను అంటున్నా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూరు, రక్షణ చర్యలు ఫెయిల్యూరు, అన్నీ వీళ్ళదే ఫెయిల్యూరు, ఈ నలుగురిదే ఫెయిల్యూరు. అక్కడ ఏం చేస్తుంది ఎన్ఐఏ? మరి మీకు ఎంత శాస్త్ర సాంకేతికత ఉంది అంటే పాత బస్తీలో మూల మూల లోపల ఇరుకు సందుల్లో ఏ ఇంట్లో టెర్రరిస్ట్ ఉన్నాడో మీకు తెలుసు, పట్టుకెళ్తారు. అలాంటిది మీకు అంత పెద్ద లోయలో చాలా ఓపెన్గా ఉంటుంది కదా, అక్కడ మీకు ఎట్లా తెలియలేదు? ఒక మనిషి ఎలా వస్తాడు అసలు అంటే మన వాళ్ళల్లోనే ఒప్పందించిన వాళ్ళైనా ఉండాలి, లేదు అంటే అసలు అక్కడ పర్యవేక్షణ లేకుండా అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. పూర్తిగా పర్యవేక్షణ లేకుండా ఉంటుందని మనం అనుకోవడం కూడా, అంటే పర్యవేక్షణ లోపం ఉంటుంది అనుకోవడంలో కూడా కొంత మీకు ఏమనిపించట్లే? కాదండి, ఇప్పుడు మొత్తం మీద ఒక 20 చెక్ పోస్టులు పెట్టారనుకోండి, 20 చెక్ పోస్టుల పైన ఎత్తైన ప్రదేశంలో నుంచొని 24 గంటలు మానిటరింగ్ చేస్తారనుకోండి. అనుమానాస్పదమైన ఏ కదలిక కనిపించినా సరే వెంటనే వాళ్ళకి వాళ్ళు చెప్తారు, వాళ్ళు అదేంటి అని మానిటరింగ్ చేస్తారు. అలాంటిది ఏమీ జరగకుండా నలుగురు మనుషులు ఆయుధాలతో ఎలా వచ్చారు? ఆయుధాలతో వచ్చేది కనిపించదా మీకు? ఆయుధాలు ఎక్కడ దాచుకుని వస్తారు వాళ్ళు? ఇప్పుడు పాక్ దీనిలో నుంచే వస్తారు కదా. నలుగురు కూడా కదా, 6 అనుకుంటా, మొత్తం నలుగురు అని చెప్పారు. 6 మెంబర్స్ ఆల్మోస్ట్. మొత్తం వాళ్ళు మంచి కనిపిస్తుంది, వాళ్ళ ఆయుధాలు పట్టుకొని వస్తుంది కూడా. పోనీ అది ఏమన్నా పెద్దగా సీక్రెట్స్ కూడా రాలా, బాంబులు విసిరేసింది కూడా కాదు, ఒక ఊచకోతలాగా. ఎందుకనంటే వాళ్ళు మళ్ళీ ఇందులో కూడా మనకు ఒకటి పురుషుల్ని టార్గెట్గా చేసుకుని, ఎందుకంటే అక్కడ ఉన్న మహిళల్ని వాళ్ళు ఏమనలేదు, పిల్లల్ని ఏమనలేదు. దట్ పురుషుల్ని అదేదో కొంత అంటే హిందువా కాదా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని, అంటే ఒక ఊచకోతలాగా, అంటే వాళ్ళ బట్టలు కూడా విప్పించి, ఎందుకంటే బట్టలు విప్పించడానికి కొన్ని మనకు ఆ డెడ్ బాడీస్ ఇమేజెస్ విజువల్స్ తీస్తే అర్థమవుతుంది వాళ్ళ పైన బట్టలు లేవన్నట్టు. ఇంత జరిగింది అని వాళ్ళు చేసి ఉండొచ్చండి, వాళ్ళు చెయ్యరు అని ఎవ్వరో అనరు, అనకూడదు కూడా, ఎందుకంటే అనలేరు కూడా. అంటే ఇప్పుడు ఏం ఉద్దేశము, ఏం సాధించాలనేది ఏమీ లేదండి. టెర్రరిస్టులకి ఏముంటుంది చెప్పండి? ఏం లక్ష్యం ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు ఒక భయోత్పాతం సృష్టించాలి, వాళ్ళ ఉనికిని చాటుకోవాలి, వాళ్ళు ఏదైతే ఎవరి మీద అయితే కక్ష పెట్టుకున్నారో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, వాళ్ళ ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలి, మాది కాశ్మీర్ మాదే అని చెప్పుకోవాలి వాళ్ళకి. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. అలా దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. అసలు ఆడవాళ్ళని చంపేస్తే మటుకు ఏం చేయగలిగేవాళ్ళం మనం?
ఏం లేదు కానీ కాకపోతే ఇక్కడ ఏమైందనంటే అంటే ఒక టార్గెటెడ్గా అనిపించింది. అంటే ఇక్కడ పురుషుల్ని అంటే నిన్న జరిగిన 28 మందో ఏమో కదా, అందులో టార్గెటెడ్గా పీపుల్ మనకి మెన్స్గా అనిపించారు ఎక్కువగా. అవును, కరెక్టే, వాళ్ళు చేశారు. వాళ్ళకి ఏంటి అంటే ఏదో అంటారు చూడండి, చెడులో మంచో మంచిలో చెడు అన్నట్టు వాళ్ళకి ఆడవాళ్ళు పిల్లలు నిస్సహాయులు అనే ఒక భావన ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆడదాని మీద గెలిచి కూడా అది కూడా గెలిపేనా అని మాట్లాడతారు కదా. ఆడదాన్ని చంపితే ఏముంది, పిల్లలను చంపితే ఏముంది, మగవాళ్ళని చంపితే కదా మన గొప్పతనం అనే ఉద్దేశంతో వాళ్ళు. సో దీని ఎఫెక్ట్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా బిజినెస్ పరంగా టోటల్గా, ఎందుకంటే చాలామంది దాని మీద డిపెండ్ అయ్యి టూరిజం మీద డిపెండ్ అయ్యి బతుకుతున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. బట్ ఇంత భయోత్పాతకంలో మళ్ళీ ఇదంతా రికవర్ అయ్యి మళ్ళీ టూరిస్టులు అటు, ఎందుకంటే కొన్ని వేల మంది ఆల్మోస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎవరు కూడా ఇప్పుడు ధైర్యం చేసి పోరు కదా, ఎవరు పోతారు, పులినోట్లో తల ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు. ఈ నేపథ్యంలో ఇదంతా మళ్ళీ పాత స్థితికి రావాలి అంటే ఎంతకాలం పడుతుంది? ప్రభుత్వం ఎలాంటి ఒక హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది? ఒక నమ్మకాన్ని కలిగించాలి. మేము పలానా గస్తీ చర్యలు తీసుకున్నామని చెప్పాలి, భద్రతా చర్యలు చేపట్టామని చెప్పాలి, పాక్ని మేము క్వశ్చన్ చేస్తాము, మీ భూభాగం నుంచి ఒక టెర్రరిస్ట్ మా దగ్గరకు వచ్చాడు అంటే దానికి మీ బాధ్యత లేదా అని ప్రశ్నించాలి. మనం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీని మీద చర్చ పెట్టాలి. అంటే అన్ని రకాలు చేయాల్సిందే. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి మోడీ అమిత్ షాకి అప్పటికప్పుడు మాట్లాడడము వాగాడంబరము తెలుసు, కానీ పూర్తి దౌత్య నీతి. ఇప్పుడు నేను ఈ పని చేస్తే రాబోయే పరిణామాలకి ఏ పరిణామాలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కొంటాను అనే విషయంలో వీళ్ళిద్దరికీ చాకచక్యం లేదు. ఆయన ఏదో అప్రచాణిక్యుడు అంటారు కానీ అమిత్ షాని, అది ఒట్టి పిచ్చి మాట అది. ఎందుకంటే వాళ్ళు ఎన్నోసార్లు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని రాబోయే పరిణామాలను ఊహించలేక వాళ్ళు తీసుకున్న చర్యలు ఎంత తప్పుడువో మనకి డిమానిటైజేషన్ చాలు. ఒక్క డిమానిటైజేషన్ దాంట్లో ఎన్ని సవరణలు తీసుకొచ్చారు చెప్పండి. వాళ్ళు ఏం చేయాలి? ఈ సవరణ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఏంటి? పరిణామాలు సరిగా లేవనే కదా, పాజిటివ్గా లేవనే కదా. మరి ఇవన్నీ మీరు ఊహించొద్దా? అంటే మీకు పరిపాలన చేత కాదు అనేది అర్థమైపోయింది క్లియర్ కట్గా. అయితే ఇప్పుడు 370 రద్దు ఆర్టికల్ రద్దు చేసినంత మాత్రాన అదే సర్వరోగ నివారణ అనుకున్నారు వీళ్ళు. అది కాదు, అదొక్కటే కాదు. అదొక్కటి చేసినంత మాత్రాన ఏం జరిగిద్ది? 370 ఆర్టికల్ రద్దు చేస్తే సింపుల్గా అందరూ వెళ్ళి అక్కడ ఆస్తులు కొనుక్కుంటారు. డబ్బులున్న వాళ్ళందరూ వెళ్ళి కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కుంటారు. అంతకంటే జరిగేదేమీ లేదు. ఏం ఒరిగింది చెప్పండి? మరి అలాంటప్పుడు అసలు ఇది జరగకూడదు. ఇంకా కాశ్మీర్ మీద వాళ్ళకే ప్రాణం చావాలి అంటే దీని ఇండికేషన్ ఏంది? ఎప్పటికైనా మాకు కాశ్మీర్లో హక్కు ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు చేయవలసింది ఏంటి అంటే, ఎవరో కొంతమంది మాకు 4 అక్షరాలు టైప్ చేయటం వచ్చు కదా అని చెప్పి టైపింగులు చేసేసి యుద్ధం చేయాల్సిందే, మోడీ గారు యుద్ధం చేయండి, మోడీ గారు యుద్ధం చేయండి, పాకిస్తాను పీచం అనచండి, ఇలా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. ఇదేదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నట్టు యుద్ధం అంటే కాదు. యుద్ధం గురించి సరిగా అర్థం చేసుకుంటే యుద్ధం కావాలని ఎవడో కోరుకోడు, శాంతే కావాలనుకుంటాడు. ఏదైనా శాంతి ద్వారానే జరగాలి. ఏంటి చేయాలి ఇప్పుడు అంటే, ఇప్పుడు ఈయన ఒక 2-3 చర్యలు తీసుకున్నారు. నిన్న సింధు నది జలాలుని ఆపేశారు, పాక్కి బుద్ధి చెప్పాలి అని. వాళ్ళకి మనకి ఉన్న ఒక ప్రవేశ ద్వారం ఉంది, అది మూసేశారు. ఇట్లాంటి కొన్ని చర్యలు చేపట్టారు. ఇవి చెయ్యాలి. ఇవి చేసిన తర్వాత చెయ్యాల్సింది ఏంటి అంటే, అసలు ఎక్కడ తప్పు జరిగింది, భద్రతా వైఫల్యం ఎందుకు జరిగింది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం చేయాల్సింది ఇట్లాంటి వాటి మీద. ఎవరైనా మాట్లాడితే ఇది మాట్లాడండి. యుద్ధం చేయాల్సింది ఎవరి అప్రమత్తత, ఎవరి అలసత్వం, దాని మీద యుద్ధం చేయమని చెప్పండి. అంతేగాని యుద్ధం చేయమని మట్టుకు చెప్పి అసలు ఇవాళ మన దేశంలో యుద్ధం చేసేంత ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా మన దగ్గర?
ఇవాళ ఉన్న పెట్రోల్ రేట్లు ఏంటి, ద్రవ్యోల్బణం పరిస్థితులు ఏంటి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకే జీతాలు పడతాయో లేదో తెలియదు, పెన్షన్లు వస్తాయో రాదో తెలియదు, పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేక వయోపరిమితి పెంచుకుంటూ వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కాదు ఆ ప్రభుత్వం, నేను ఎవరు ఏ ఒక్కరిని పర్టికులర్గా విమర్శించట్లా, మన ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నా. డబ్బులున్న వాళ్ళు మరీ డబ్బులున్న వాళ్ళు అవుతున్నారు. 99% మంది డబ్బులు లేకుండా ఉంటే 1% వాళ్ళు డబ్బులు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. ప్రపంచ నివేదికలు చెప్తున్నాయి. ఇదేదో మీరు నేను కూర్చుని బాతాకాని వేసేది కాదు. ఆర్థిక అసమానతలు తలెత్తుతాయని చెప్తున్నారు. నిరాశ నిస్పృహలు వస్తాయి దీనివల్ల. ఆర్థిక అసమానతలు పెరిగితే ఉపాధి అవకాశాలు లేవని చెప్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుంది. మరి ఇవన్నీ జరిగినప్పుడు యువత ఈ సమస్యల బారిలో నుంచి యువత ఒక ఉగ్రవాదము, లేకపోతే ఒక టెర్రరిజము, ఒక నక్సలైట్లో కరెక్టు అనుకుని అరాచక శక్తులుగా మారితే ఏంటి పరిస్థితి? మీరు వాటి గురించి కూడా ఆలోచించండి. అంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ మనకి యుద్ధం చేసే తాహతులో మనం లేము. ఇవాళ చూసాము ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుని ఏం జరిగింది? అమెరికా ఆయుధాలు అమ్ముకుంది, అంతకంటే ఏమీ కాలేదు. కరెక్టే. అది ఏమైంది? ఎంత అందమైన ప్రదేశం, సుందరమైన ప్రదేశం ఉక్రెయిన్ చిన్న భిన్నమైపోయింది. మంచి బ్యూటిఫుల్ ప్లేస్. అది బ్యూటిఫుల్ ప్లేస్. ఏం కోల్పోయినారంటే ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళి బాగా చదువుకునే వాళ్ళు, మెడిసిన్ చేసేవాళ్ళు, అందమైన ప్రదేశాలు, బోల్డ్ షూటింగ్. ఇప్పటి వరకు అసలు అవి బిఫోర్ ఆఫ్టర్ చూస్తేనైతే మనకి గుండె లబలబలాడిపోతుంది. ఏముందాడ మొత్తం ఈరోజు శ్మశానం అయిపోయింది. ఏం సాధించారంటే ఫైనల్ ఏం సాధించాడు? వాళ్ళ ఆయుధాలు అమ్ముకొని వాళ్ళు బాగుపడ్డారేమో కానీ ఇప్పుడు ఇక్కడ కూడా యుద్ధం ఏమన్నా వస్తే అమెరికా బాగుపడుతుంది తప్పితే ఆయుధాలు అమ్ముకుని ఎవరు బాగుపడరు. ఇది బాగుపడే వ్యవహారం కాదు. అందుకే సాధ్యమైన వస్తుందా ఆ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు చేయవలసింది చేయకోకుండా వాళ్ళ హీరోయిజం చూపించుకోవాలి అనుకుంటే గనక, యుద్ధం మొదలైతే గనక అవ్వచ్చు. అందుకే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ఒక ఆర్థిక మంత్రి ఏం చేయాలి, ఒక రక్షణ మంత్రి ఏం చేయాలి, ఒక హోం మంత్రి ఏం చేయాలి, ఒక ప్రధాని ఏం చేయాలి? మన దేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? ప్రధాని ఏం చెప్తుంటాడు? 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి, పిల్లలు బాగా చదువుకోండి. అది ఒక ప్రధాని చెప్పాల్సిన మాట. ప్రజల్లో ఉంటుంది ప్రెస్, జర్నలిస్టులు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. ఎన్నో విషయాలు జర్నలిస్టులకు తెలుస్తాయి. నువ్వు ఈ 11 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి ఎవరంటే మోడీ. అదేమంటే నా మీద పడి గోల చేస్తారు. ఇప్పుడు మోడీని విమర్శించడానికి కూర్చుంది ఇక్కడ ఈవిడ అని. అవునా కాదా చెప్పండి? ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టుకుని ఉంటాడా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియొద్దా? నువ్వు మన్ కీ బాత్ చెప్తున్నావు కరెక్టే, కానీ నీ బాధే నువ్వు చెప్తున్నావు, నీ ఉద్దేశాలే నువ్వు చెప్తున్నావు, నీ భావాలే నువ్వు చెప్తున్నావు. పంచుకుంటుంది ఏది ఇక్కడ? వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా. శుభ్రంగా ఉండండి, రోడ్లు బాగా ఊడ్చుకోండి, నువ్వు చెప్పాలా? పారిశుద్ధ్య శాఖ మంత్రి చెప్తే సరిపోద్ది. ఇందుక నిన్ను ప్రధానమంత్రిని చేసింది. అందుకని ఇప్పుడు వీళ్ళకి ఇది అంటే జనరల్గా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి ఇది ఏమాత్రం అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజే. వాళ్ళ అదృష్టానికే జరిగింది. ఎందుకంటే మొన్న అసలు ఈ ప్రభుత్వం ఏర్పడేదే కాదు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ వాళ్ళ పదవులు కాపాడుకోవటానికి బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు, కానీ కూటమిలో చేరారు. కానీ యాక్చువల్గా అసలు మొన్న 420 వస్తాయంటే 240 220 వచ్చినాయి వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో అంటే బీజేపీకి ప్రభ తగ్గిపోతుంది అనుకునే పరిస్థితిలో మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆయనే పిఎం అయ్యాడు. అవటానికి ఈ ఇద్దరు సహకరించారు. ఇప్పుడు ఈ ఘటన వల్ల ఇవాళ దేశభక్తి పొంగి 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 పొరులుతుంది ఒక్కొక్కళ్ళలో. అవును, పొంగి పొర్లుతుంది. హిందూతత్వం అన్నప్పుడు మరి ఈ ప్రాణాలు పోగొట్టు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండలేదని ఈరోజు అదే యూత్ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే పోయిన తర్వాత కాదు కదా, మనుషులు పోయిన తర్వాత కాదు కదా హిందూతత్వము.
ఇప్పుడు ఇక్కడ ఒక హిందూ చనిపోయాడా, ఇక్కడ క్రిస్టియన్ చదివా, పాయింట్ హిందువులు అది కాదు కానీ మనుషుల ప్రాణాలు పోయినాయి. మనుషులు అంతే, ఇంకా దాని మళ్ళీ హిందువులు ముస్లిమ్స్ అనుకుంటూ కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ జరిగింది దీన్ని మతం రంగు పులుముతున్నారు కానీ టెర్రరిజం రంగే ఉంది తప్పితే అక్కడ మతం రంగు లేదు. మతంగా పోట్లాడుకుంటున్నారు ఈ ప్రపంచంలో ఎవరన్నా అంటే గనక ఇజ్రాయెల్ పాలస్తీనా కొట్టుకుంటున్నారు మతం పేరుతోటి. ఇక్కడ జరిగింది అది మతం అనేది అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఆ టెర్రరిస్టులు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు అవ్వడము, పాక్ నుంచే వచ్చారు కాబట్టి దీనికి మతం రంగు పులుముకుంది కానీ అదర్వైజ్ ఇది మతం రంగు అని అనుకోవటానికి లేదు. కేవలం కాశ్మీర్ మీద వాళ్ళకి కాంక్ష చావకే ఇదంతా జరిగింది. ఏది ఏమైనా తేట తెల్లం ఏంటి అంటే గనక కాశ్మీర్ని వాళ్ళకి ఇచ్చేది లేదు అని ఈ ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ గొడవలన్నీ సమసిపోతాయి కదండి, కాశ్మీర్ని కొంత భాగమైన వాళ్ళకి ఇవ్వండి అన్నామనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఇద్దరిని పట్టుకుని కొడతారు. ఈ రగడ ఇలా జరగవలసిందే, ఈ నెగడు ఇలా ఉండవలసిందే, దీనిలో చలిగాచుకోవాల్సిందే, రాజకీయ నాయకులు ఈ వంక పెట్టుకుని ఉండాల్సిందే. ఇప్పుడు దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారనిపించిందంటే నాకు, అక్కడంతా మా బీజేపీ ప్రభుత్వం కాదు, మా బీజేపీ ప్రభుత్వం అయితే ఇలా జరిగేది కాదు అని చెప్పి మాట్లాడారు. దేశంలో నేను అదే అంటున్నా, దేశంలో అసలు ఇప్పుడు బాలాసోర్లో ఏం జరిగింది, పుల్వామా ఘటన మీ ప్రభుత్వం ఉన్నప్పుడేగా. అందుకే ఏమవుతుందంటే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే వాటికి చదువుకుని అదే చరిత్ర అనుకుని అదే నిజం అనుకుని నమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు ఇవాళ సమాజంలో. ఇవాళ ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, పని ఉన్నా లేకపోయినా పర్వాలా, అమ్మ బాబు ఏదో రకంగా అన్నం పెడతారు. ఈ సెల్ ఫోన్లో వచ్చి చూసుకోవడం ఇదే నిజమని నమ్మటం. చరిత్రతో పని లేదు మనకి, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని కళ్ళు తెరిచి చూసే ఓపిక లేదు మనకి.